ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రూప్ 1 నియామకాల విషయంలో మనం చూసుకున్నట్టయితే చాలా లోటుపాట్లు జరుగుతున్నాయని చెప్పేసి అయితే మనల్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతున్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. పేపర్ వాల్యుయేషన్ గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్లో గందరగోళంగా దిద్దారు. దాని కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరు కూడా సెలెక్ట్ కావడం లేదు. 563 ఉద్యోగాలకి మెయిన్స్కి 21,000 మంది సెలెక్ట్ అయ్యారు. 21,000 సెలెక్ట్ అయితే అలా 12,300 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, 8,700 మంది తెలుగు మీడియం సెలెక్ట్ అయ్యారు. 8,300 మంది అంటే కనీసంగా ఒక 40% అనేది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కావాలా. కానీ అలా 10% కూడా అయ్యే పరిస్థితి లేదు. తెలుగు మీడియం వాళ్ళకి 360, 350, 400 మార్కులు వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 500, 550, 560, 570 మార్కుల వరకు వచ్చేసినాయి. పేపర్ వాల్యుయేషన్లు గందరగోళాలు జరిగినాయి. ఇక్కడ ఇద్దరు చైర్మన్లు మారారు. ముందుగా మహేందర్ రెడ్డిని, తర్వాతనే బుర్రా వెంకటేశం వచ్చింది. మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకమైన ఇన్స్ట్రక్షన్లు వచ్చినాయి, బుర్రా వెంకటేశం మరొక ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. ఈ రెండింటి కారణంగా మొదటి దఫాలు దిద్దిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి, తర్వాత దిద్దిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. దీని కారణంగా ఈ పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాలు చెలరేగి పేపర్ అంటే మార్కుల పరంగా చాలా తేడాలు వస్తున్నాయి. చివరికి తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా సెలెక్ట్ కాని ఒక పరిస్థితి అనేది దీంట్లో ఏర్పడింది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు గ్రూప్ 1 అంటే అనాలిసిస్కి ప్రియారిటీ ఇవ్వాలి, కంటెంట్కి ప్రియారిటీ ఇవ్వాలి, ఇంట్రడక్షన్ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటేనే మార్కులు ఇవ్వాలి. అవన్నీ ఏవి ఇవ్వకుండా అందంగా చేతి రాత ఉన్నటువంటి వాళ్ళందరికీ మార్కులు ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రూప్ 1లో టాప్ 100లో అమ్మాయిలు 41 మంది సెలెక్ట్ అయ్యారు. అదే గ్రూప్ 2లోకి వచ్చేసరికి టాప్ 100లో ముగ్గురే ఉన్నారు. మరి అక్కడ కనీసంగా ఇక్కడ 41 మంది అయితే 31 మంది అన్న కావాలి కదా, కానీ ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే వీళ్ళు కేవలం అందంగా చేతిరాత పటాలేసి ఒక పట్టికలు వేసేస్తే మార్కులు ఇచ్చారు తప్ప నిజంగా కంటెంట్కి, అనాలిసిస్కి మార్కులు ఇవ్వకుండా గందరగోళంగా ఈ పేపర్ వాల్యుయేషన్ కొనసాగింది. దీంతో పాటుగా దీంట్లో 37% టాప్ 500లో 37% మంది ఓసీలు సెలెక్ట్ అయితే బీసీలు 48 మాత్రమే. ఎస్సీ ఎస్టీలో వాళ్ళకి రిజర్వేషన్ల వారికి కూడా సెలెక్ట్ కాని ఒక పరిస్థితి మెయిన్స్ ఉన్నది. కాబట్టి వాల్యుయేషన్లో రిజర్వేషన్ల అక్రమాలు జరిగినాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అక్రమాలు జరిగినాయి, ఓసీలకు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఒక అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి తక్కువ మార్కులు వేసి ఏపీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేసి తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వేసి ఉన్నత వర్గాలకు ఎక్కువ వేసుకొని బడుగు బలైన వాళ్ళకి తక్కువ మార్కులు వేసేసి వాల్యుయేషన్లో గందరగోళాలు చెలరేగినాయి. దీన్ని మొత్తంగా రీవాల్యుయేషన్ చేయాలని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇలా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. నిరుద్యోగులంతా ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రభుత్వాలు ఈ వైఖరిని ఎందుకు చూపిస్తూ ఉన్నాయి? మరి అంటే అవినీతి అక్రమాలు పెరిగిపోయినాయి. నిరుద్యోగులు అంటే భయం లేదు. నిరుద్యోగ వ్యవస్థ పైన వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే వాళ్ళ గురించి పట్టించుకునేవాడు లేడు. మైళ్ళు అడగకుండా ఫ్రీ బస్ ఇస్తారు. ఆ ఫ్రీ బస్కి ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు నిరుద్యోగుల ఉపాధి కల్పన కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించేసి టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేస్తే వాడు ఇతర దేశానికి పోయిన ఉద్యోగాలు కొట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చేయకుండా ఉచిత పథకాలు పెట్టి రాష్ట్రం యొక్క ధనాన్ని మొత్తం అమ్మకాన్ని పెట్టే విధంగా చేస్తూ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ప్రాజెక్టుల పేరుతో 1,000 కోట్ల రూపాయలు నాశనం చేస్తే ఈయన ఉచిత పథకాల పేరుతో ఈయన నాశనం చేస్తున్నారు. చివరికి ఉపాధి డిగ్రీలు పూర్తి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం 60 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నారు. ఆ 30 లక్షల మంది గురించి వీళ్ళకి ఎవరికి అవగాహన లేదు. గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో నీట్గా 5-6 పేజీలు రాసి జూన్లో ఇది ఇస్తాం, జూలైలో ఇది ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం వరుసగా వివిధ రకాల తేదీలతో ఇయర్ క్యాలెండర్ ఇచ్చిన మీరు సంవత్సరం అయిపోయి 15 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా మీరు 12,000 ఉద్యోగాలు కూడా నింపాల. గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చేసి మా ఉద్యోగాలు లెక్క చెప్పుకుంటారు. లెక్క చెప్పుకోండి వద్దంటలే. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? అంటే గందరగోళం చెలరేగుతుంది. ఈ ప్రభుత్వము నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. వాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకం మేమే కొట్లాడి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినాం. కానీ వీళ్ళ సంవత్సర కాలంలోనే వీళ్ళు నిరుద్యోగులకు సున్నం పూసే విధంగా వీళ్ళ వ్యవహార శైలి కొనసాగుతుంది. ఇలాగే కొనసాగితే మాత్రం ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉద్యమం పెద్ద ఎత్తున రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం చెప్తా ఉంది కదా సార్, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే గడిచిన సంవత్సర కాలంలోనే 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా, మరి దీనిపై ఏం మాట్లాడతారు? అది దొంగల మాటలు చెప్పేట్టు ప్రభుత్వాలు. వాళ్ళు ఇచ్చిందే 12,000, నోటిఫికేషన్ ఇచ్చిందే 12,000, 57,000 నుంచి ఇచ్చారు. అంటే గురుకుల ఎగ్జామ్ ఓళ్ళు పెట్టారు, గత గవర్నమెంట్ పెట్టింది. రిజల్ట్ వాళ్ళు ఇచ్చారు, గత గవర్నమెంట్ ఇచ్చింది. ఓళ్ళు నియామక పత్రాలు ఇచ్చేసి మీరు లెక్కేసి అయిపోద్దా? జైలు నిన్న నియామక పత్రాలు ఇచ్చారు, మీరు ఎగ్జామ్ పెట్టిరా, మీరు రిజల్ట్ ఇచ్చారా? జస్ట్ కేవలం మీ నియామక పత్రాలు ఇచ్చేసి మా ఉద్యోగాలు లెక్క చెప్తే ఎట్లా? చెప్తే చెప్పుకోండి. మరి 2 లక్షల ఉద్యోగాలు 57,000 ఎందుకు ఇస్తామని చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు కదా.
నువ్వు ఇచ్చిందే 12,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక తప్పుడుని క్రియేట్ చేస్తూ ఉన్న నిరుద్యోగులు అందరూ గమనిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీగా ప్రతి గ్రామంలో నిరుద్యోగులు నిలబడి కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రూప్ స్థాయి నియామకాల్లో ఏదైతే చూసుకున్నట్టయితే కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి. ఈరోజు మొన్న 10th నాడు ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్లో చాలా అవకతవకతలు అనేటువంటిది జరిగింది. మొత్తం అసలు ఎంత తెలుగు మీడియం అభ్యర్థులకైతే చాలా దారుణంగా అన్యాయం జరిగింది. తెలుగు మీడియం ఒకటే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా జరిగింది. సో ఇప్పుడు టాప్ 100 లేదా టాప్ 500 మెంబర్స్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా TGPSC అనేటువంటిది ప్రెస్ నోట్ ఖచ్చితంగా విడుదల చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇందులో గ్రూప్ 1లో చాలా తక్కువ మంది వచ్చారు తెలుగు మీడియం వాళ్ళు. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో మొత్తం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రెస్ నోట్ ఇవ్వాలి. దాంతోపాటు ఏంటంటే TGPSCలో ఏదో జరుగుతుంది. ఇదంతా ఫస్ట్ ప్రిలిమ్స్ నుంచి 2022 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 సార్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 3 సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలాంటివి ప్రతి ఒక్కటి అవకతవకలే. అన్నీ మొత్తం కీ కేసెస్ కావచ్చు, SC ST కేసెస్ కావచ్చు, తర్వాత GO29 ఇష్యూ కావచ్చు, ఇదంతా ఏదో మాత్రం మతలబ్ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులను నమ్ముకుంటుంది అనేటువంటిది అయితే మేము ఆరోపణలు అయితే ఖచ్చితంగా చేయదలుచుకున్నాం. దీంతోపాటు జ్యుడిషియరీ ఎంక్వైరీ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. జ్యుడిషియరీ ఎంక్వైరీతో పాటు CBI ఎంక్వైరీ పెట్టాలి. ఇవి ఏవి కాకపోతే UPSCలో ఉన్నటువంటి మేధావులతో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి దీనిపై న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటి విషయం 6th పేపర్ 6వ పేపర్ తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది ఈ గ్రూప్ 1లో. ఈ గ్రూప్ 1 పేపర్ని వేరే స్టేట్ ప్రొఫెసర్లు ఏ విధంగా దిద్దుతారు? మన యొక్క తెలంగాణ ఉద్యమం మన అస్తిత్వం అనేటువంటిది మనోళ్ళకి తెలుస్తుంది. మన ప్రొఫెసర్లు మాట్లాడాలి. మన ప్రొఫెసర్లు కరెక్షన్ చేస్తేనే ఖచ్చితమైనటువంటి మార్క్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. వేరే ప్రొఫెసర్కి బ్లూ ప్రింట్ ఇచ్చేసి బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి 4-5 పాయింట్లు ఉంటే మేము మార్క్స్ ఇస్తామనేటువంటిది ఇది చాలా దారుణం. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా GO29, GO55 ఇష్యూ అనేటువంటిది ఫస్ట్ GO55 గత ప్రభుత్వం GO55 తీసుకొచ్చి SC ST BCలకు అంటే సోషల్ జస్టిస్ అనేటువంటిది చేసింది. కానీ ఈ ప్రభుత్వం అనేటువంటిది GO29 తీసుకొచ్చి సోషల్ జస్టిస్కి విరుద్ధంగా అనేటువంటిది ఏంటంటే ST SC BCలకు మాత్రమే అన్యాయం జరిగింది. ఇందులో ఈ యొక్క GO29 తీసేసి ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో 55 అనేటువంటిది అమలు చేయాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే జరిగిందంటే ఫస్ట్ నోటిఫికేషన్ 2022లో 503 పోస్టులు ఉండే. దాని తర్వాత 60 పోస్టులు క్యాన్సిల్ చేసేసి 60 పోస్టులు యాడ్ చేసేసి 563 చేశారు. ఇందులో కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు. కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే ఓన్లీ 60 పోస్టులకు మాత్రం అవకాశం ఇవ్వాలి. ఈ మొత్తం 563లో ఏ విధంగా పోస్టులు అవకాశం ఇస్తారు? 563కి పాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఈ కొత్త వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 60లోనే ఉండాలి. ఇది ప్రిలిమ్స్లో కూడా సేమ్ 60లోనే ఇవ్వాలి. ఈ కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చారు. దీనిపైన మాత్రం TGPSC ఒకసారి పునరాలోచించుకోవాలి. లేని పక్షంలో చాలా మహా ఉద్యమాన్ని కూడా మేము చేయడానికి సన్నద్ధం అవుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.